హలో ఫ్రెండ్స్. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, సీతారా ఎంటర్టైన్మెంట్, నాగవంశీ కలయిక పెద్ద ప్లానే. రేపు VD12 విజయ్ దేవరకొండ 12వ సినిమా టైటిల్ టీజర్ రాబోతుంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు. ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ సినిమాలన్నీ ట్రైలర్ వచ్చినప్పుడు, టీజర్ వచ్చినప్పుడు, సినిమా రిలీజ్ కంటే ముందు నెగిటివిటీ అనేది ఒక రేంజ్లో జరుగుతుంది. లైగర్ కానీ, మొన్న వచ్చిన ఫ్యామిలీ స్టార్ కానీ, సినిమా రిలీజ్ కంటే అదే సినిమా ఫ్లాప్ అనే నెగిటివిటీ ఒక రేంజ్లో జరుగుతుంది. అలాంటి నెగిటివిటీని తొక్కి పట్టి పాజిటివ్గా మారాలంటే ఎన్టీఆర్ లాంటి ఒక మాస్ హీరో ఈ మూవీకి అవసరమని నాగవంశీ గుర్తించినాడు. అందుకే రేపు టైటిల్ టీజర్ వాయిస్ ఓవర్ మాత్రం ఎన్టీఆర్ అన్నతో తెలుగు వర్షన్కి సంబంధించి రాబోతుంది. హిందీ వర్షన్ రణబీర్ కపూర్ ఇవ్వబోతున్నాడు. తమిళ్ వర్షన్ సూర్య, మన అందరి ఫేవరెట్ సూర్య ఇవ్వబోతున్నాడు. ఇంకా తెలుగులో మాత్రం గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అన్న రాకతో VD12 మీద, టీజర్ మీద అంచనాలు అయితే భారీ స్థాయిలో పెరిగినాయి. దేవర మూవీ రిలీజ్ తర్వాత సీతారా ఎంటర్టైన్మెంట్, నాగవంశీ ఎన్టీఆర్ అన్నకు బాగా క్లోజ్ అయినట్టున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్ అన్నతో ఒక సినిమా తీయాలి అనే పట్టుదలతో ఉన్నాడు. భారీ స్థాయిలో అయితే ప్లాన్ చేస్తున్నాడు. ఇక రేపైతే ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ ఏ రేంజ్లో ఉండబోతుంది, ఆ వాయిస్ గర్జిస్తే ఏ రేంజ్లో ఉంటుందో మనకు తెలిసిందే. RRRలో కానీ, దేవర మూవీలో కానీ VD12కి అయితే పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అయింది. అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎన్టీఆర్ అన్న వాయిస్ కోసం. ఇంకా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు మూవీ మీద అయితే బజ్ క్రియేట్ అయింది. నాగవంశీ పక్క ప్లాన్ తోటే టైటిల్ టీజర్ లాంచ్ అయితే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. తెలుగులోని నెగిటివిటీ పసిగట్టి పక్క ప్లానే జరిగింది, పెద్ద ప్లానే జరిగింది. టీజర్ మీద అప్పుడే అంచనాలు పెరిగిపోయినాయి. ఎన్టీఆర్ రాకతో మూవీ మీద కూడా అంచనాలు పెరిగిపోయినాయి. ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని సినిమా టీజర్ నుంచే సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. థ్యాంక్ యూ.